ఈరోజు కోల్ సెక్టార్ విభాగంలో అనేక మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. పెద్ద ఎత్తున కోల్ ఉత్పత్తిని పెంచాము. ఈరోజు దేశంలో మరి 72% ఆఫ్ విద్యుత్తు కోల్ ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ల ద్వారా ఈరోజు దేశానికి అందిస్తూ ఉన్నాం. ఈరోజు 1 బిలియన్ టన్ కోల్ ప్రొడక్షను గత 2 సంవత్సరాలుగా మరి ప్రొడక్షన్ పెంచుకుంటూ రికార్డు సృష్టించడం జరిగింది. రానున్న రోజుల్లో కోల్ ఇంకా బాగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనము సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్స్ము, సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్స్, మనము 5th లార్జెస్ట్ రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోవడం కోసం అనేక రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈరోజు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేక ఫెర్టిలైజర్స్ కానీ, ఎస్ఎన్జి కానీ, అనేక రకాల ఉత్పత్తులు ఇతర దేశాల మీద ఆధారపడి మన దేశం ముందుకెళ్తూ ఉంది. కాబట్టి కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో వాటిని అన్నిటిని కూడా ప్రత్యామ్నాయంగా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా భారతదేశంలో ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికోసమే భారత ప్రభుత్వము సుమారు 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చి కోల్ గ్యాసిఫికేషన్ యాక్టివిటీ పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానికోసమే ఈరోజు మరి అనేక రకాలుగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ను, ఎంటర్ప్రెన్యూర్స్ను పిలిచి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, తెలంగాణ ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అదనంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కలిసి కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ దిశలోనే ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి రోడ్ షో నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వము రానున్న రోజుల్లో ఈ సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ఒక దిక్కు, అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ఒక దిక్కు, ఈ 2 రకాల గ్యాసిఫికేషన్ యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఇంకా 40% కోలు మరి చాలా డీప్ సీటెడ్, చాలా డెప్త్లో ఉన్నటువంటి కోల్ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ యాక్టివిటీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా అనేక రకాల టెక్నాలజీ ఇతర దేశాలతో చర్చిస్తూ ఉన్నాము. ఈరోజు సర్ఫేస్ గ్యాసిఫికేషన్ సంబంధించి ప్రూవ్ టెక్నాలజీ ఉంది. అందుకే భారత ప్రభుత్వము సర్ఫేస్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రూవ్ టెక్నాలజీతో ఈరోజు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఒకసారి ఈ యొక్క సర్ఫేస్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి మరి సిన్గ్యాస్ ఏదైతే తయారు చేస్తామో దాని ద్వారా ఈరోజు అనేక రకాల మరి రా మెటీరియల్ మనం తయారు చేసుకోవచ్చు. దాని ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో ఈరోజు పారిశ్రామిక రంగం కానీ, పారిశ్రామిక రంగం ఆధారంగా ఉపాధి అవకాశాలు కానీ మెరుగుపడాలంటే కోల్ గ్యాసిఫికేషన్ కూడా ఒక సాధనం అవుతుందనేటువంటి విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోల్ గ్యాసిఫికేషన్ యాక్టివిటీని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అన్ని రాష్ట్రాల్లో మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన సింగరేణిలో కూడా ఈ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా యాక్టివిటీ పెంచినట్లయితే మనకు చాలా సింగరేణికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.